అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు నెల్లూరు నగరంలో గాంధీ బొమ్మ కొడలి వద్ద నెల్లూరు నగర జనసేన పార్టీ ఆధ్వర్యంలో జిల్లా జనసేన పార్టీ నాయకులు మరియు రాష్ట్ర జనసేన పార్టీ నాయకులతో కలిసి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు మానవహారంతో ఈరోజు 3 రోజుల మా ఈ కార్యక్రమాలు పూర్తి చేయడం జరిగింది. ఏదైతే 3 రోజుల క్రితం పాకిస్తాన్ ఉగ్రవాదులు పహల్గామ్లో 28 మంది భారతదేశంని టూరిస్టులని పొట్టన పెట్టుకోవడం నిజంగా చాలా అత్యంత దారుణమైన పరిస్థితి. అందులో 2 ఆంధ్రప్రదేశ్ వాసులు ఉండడం, అందులో ఒకరు నెల్లూరు జిల్లా వాసి అవడం నిజంగా మమ్మల్ని అందరినీ నిజంగా చాలా కలిచివేస్తుంది. నిన్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిన్న మధుసూదన్ రావు గారి కుటుంబానికి వచ్చి ఆయనకి పరామర్శ చేసి తర్వాత ఆయన అంతిమ యాత్రలో సైతం మా జనసేన పార్టీ పిఎసి చైర్మన్ శ్రీ నాదెళ్ల మనోహర్ గారు 3 కిలోమీటర్ల పాటు నడిచి జనసేన పార్టీ నిజమైన మా కార్యకర్తకి ఒక నిజమైన నివాళిని నిన్న మా అధినేతల ద్వారా మేము అర్పించుకున్నాం. మేము నిజంగా ఒక జన సైనికుడిని కోల్పోయినందుకు నిజంగా తీవ్రంగా బాధపడుతున్నాం. నిన్న అక్కడికి వెళ్ళి వాళ్ళ కుటుంబ పరిస్థితి చూసే నిజంగా హృదయ విదారకర సంఘటన. ఎందుకంటే 2 చిన్నపిల్లలు వాళ్ళ కళ్ళ ముందరే వాళ్ళ కన్న తండ్రిని కాల్చేస్తుంటే ఇంతటి బాధాకరమైన పరిస్థితి ఏ వ్యక్తికి రాకూడదని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అదేవిధంగా రానున్న రోజుల్లో భారతదేశ ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోదీ గారు మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మేమందరం 150 కోట్ల మంది భారతీయులం, అదేవిధంగా జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి తరఫున అందరం మీ వెనకుంటాం. ఏ విధంగా అయితే మన వాళ్ళు 28 మందిని పొట్టను పెట్టుకున్నారో రానున్న రోజుల్లో వాళ్ళకి అదేవిధంగా తీవ్రమైన గుణపాఠం నేర్పించాలని చెప్పి కోరుకుంటాం. అదేవిధంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధిష్టానం పిలిపించిన విధంగా 3 రోజులు సంతాప దినాల్ని మేము నెల్లూరు నగర జనసేన పార్టీ తరఫున కంప్లీట్ చేయడం జరిగింది. మొదటి రోజు పార్టీ ఆఫీస్ దగ్గర జెండాని అవనతం చేశాం. ఆ రోజు సాయంత్రమే కొవ్వొత్తులతో ప్రదర్శన. నిన్న డైరెక్ట్గా మధుసూదన్ రావు గారి దగ్గరికి వెళ్ళి జిల్లా జనసేన వ్యాప్తంగా అందరం అక్కడ వారి అంతిమ యాత్రలో పాల్గొని వారికి ఘన నివాళులు అర్పించి అదేవిధంగా ఈరోజు 28 మంది కుటుంబాలకి మేమందరం ఎప్పుడూ అండగా ఉండే విధంగా మేమందరం మీ వెనకాల నిలబడతామని చెప్పి వాళ్ళకి ప్రగాఢ సానుభూతి తెలియజేసే విధంగా ఈరోజు ఈ భారీ మానవహారాన్ని ఇక్కడ నిర్వహించాం. దీంతో ఈ 3 రోజుల సంతాప దినాల్ని జనసేన పార్టీ ఆ 28 కుటుంబాలకి అంకితం చేస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై జనసేన.